టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈ రోజు మార్చేశారు. ఈవేళ ఉద్యమాలు నడపడానికి వేడి వర్కర్స్ పెడుతున్నాం. మంచి టీ షర్ట్ దాని మీద తగ్గిత వేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. నిన్ను సమావేశం ద్వారా ఒరే నిన్ను సమావేశం ద్వారా ఒరే తిరుపతిలో సంతకం పెట్టావా? మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడో డిక్లరేషన్ ఇవ్వాలి. పిచ్చవాగు బందరేంటండి మన టెక్కలు రోజు గోల. ఏంట్రా బాబీ కరం మనకు అనవసరంగా పంపించామని టెక్కలు అనుకుంటున్నారు. నీట్ గా మంచి మంగళోని పంపిస్తా, నీట్ గొరకతాడు. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడు. లక్షణాన్ని నీకుందా? నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? ఇవా ద్వంద్వ పౌరసత్వం ఉన్నటువంటి సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ పాల్పడలేదా? అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గరికి వచ్చిన ఒక విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నదండి. మీకు వచ్చా పోలీస్ తనం ఉన్నంతకాలం ఉంటుంది, మీ ఎస్పీకి వచ్చే తనం ఉన్నది. ఎక్కువ మాట్లాడవచ్చు. మరి ఏం లక్షలు देंगे छोड़ दिया से पानी दी लक्षल देंगे छोड़ दिया से पानी दी లక్షలు देंगे छोड़ दिया से पानी दी. ఎందుకు ఏంది బొంగు పోలీసులు అదే పోలీసులు ఆయన కొన్నప్పుడున్న సిఐలు వచ్చి క్షమాపణ కాళ్ళు పట్టుకొని పోయారు మన ఎలక్షన్ అయిన తర్వాత. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నాతో పెట్టుకోవద్దు, చేయండి. మీరు ఒక్క ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా, నేనంటే ఏందో చూపిస్తా. వాళ్ళ కులం నాయకులు కాదా? మరి నాకు పెట్టించుకోలేదా కేసు? అప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఒక కుక్కల్లా పనిచేసిందని నేను చెప్తున్నా. అన్న అసలు నాకు తెలియదు నా కొడక. ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో? నేను నా కొడక అంటారు నీ అమ్మని. జబ్బార్ కాలనీలో ఇంకో చోట ఒక నీ అమ్మ బతుక్కోత నా కొడక మొత్తం తీయమంటావు బయటికి. అన్నా నాకు అసలు తెలియదు అన్న కొడక. నువ్వెంత నీ బతికెంతరా? ఇప్పుడు తీసుకుంటారా నా కొడకలారా? అన్న మదర్ రామజీ చదువుతున్నా, నాకు అసలు తెలియదు అన్న. అమ్మని పక్కలేసా నా కొడక. మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో, అబ్బాయి విషయంలో క్లియరెన్స్ కనుక చేయకపోతే వచ్చి ప్రైవేట్ యాక్షన్ తీసుకుంటావు. ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరు ఉండా గానీ నువ్వే ఇబ్బంది పడతావు. వాళ్ళు వచ్చి నిన్ను కాపాడరు. ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి ఈ 420 గారి పాలనలో అన్నావాలా లేక దున్నావాలా ముఖ్యమంత్రి అంటామా, లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా? నిన్ను బంగాళాఖాతంలో కలిపే గొంతు కూడా అదే అవుతుంది. ఉరి శిక్ష వేసినా కూడా